పోసుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎనపూస కూడా వేసుకుంటారు కొంతమంది. ఈ పెసరపప్పు నానబెట్టాను మధ్యాహ్నం, సాయంత్రం పెసరట్లు వేద్దామని ఇలా కడుగుతున్నాను. చూసారా, అది పొట్టు ఎక్కువ ఉంటుంది కదా, ఆ పొట్టు తీసేసుకోవాలి పెసరట్లకి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని అట్లనే వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, కానీ అట్లే వేద్దాం కదని పునుకుల్లా కూడా వేసుకోవచ్చు. చూసి ఇదిగంటే పప్పు పెసరపప్పు వెళ్ళేది. పెసరపప్పు ఆడుతున్నప్పుడు పెసరట్టు వేద్దాం కదని నానబెట్టానమాట. కడిగాను. ఇలా పొట్టు ఉన్న పప్పు ఇది, పొట్టు కడిగేసుకోవాలి శుభ్రంగాను. పెసరపప్పు వెళ్ళిపోయి చూసారా, గ్రైండర్లో అయితే బాగుంటుంది, మరి మిక్సీలో అయితే గట్టిగా ఉంటుంది. చాలా బాగుంది. అట్లకి ఇవి వేసుకున్నాం, పునుకులు వేసుకోవచ్చు, వేసుకైనా బాగుంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది. తీస్తాను, తీసేస్తున్నాం. అయిపోయింది, పిండి వచ్చింది. పెసరపప్పు బాగుంటుంది కదని నానబెట్టి అట్లేసి ఇప్పుడు టిఫిన్ చేయాలి. ఇంకా గ్రైండర్ పని అయిపోయింది. ఇంకా టిఫిన్ తయారు చేసుకుంటాను. మరి పలక వేసుకొని బాగుంటుంది. పెసరట్టు పలకగా బాగోదు, ఉల్లిపాయలు వేసుకుంటే పలకగా ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కదా పెసరట్లోను, పోసుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎనపూస కూడా వేసుకుంటారు కొంతమంది. అలా తిరిగేసుకోవాలి పెసరట్టు. చూసినంత బాగా వచ్చిందో. తిరగాలంటే చాలా కష్టం, ట్రైనింగ్ ఉండాలండి ఎట్ట తిరగాలంటేని. అయిపోయింది, తిరిగేసి తిని చూపిస్తాను ఎలా ఉన్నా చూద్దాం. ఓకేనా రండి. మరి టిఫిన్ టైం అయిపోయింది కదా, తినేద్దాం. ఇంకా నోరు వేస్తుంది. మరి అల్లం పెసరట్టు తింటే ఇదిగండి ఎంత బాగుందో చూసారా, గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం అమ్మ నేను. అల్లం పెసరట్టు బాగుంది కదని ఇక్కడ కూర్చుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, తినేయండి ఇలాగా కొద్దితేనే. ఓకేనా మరి బాయ్. బాగుంది, అల్లం పచ్చడి బాగుందంట, చాలా బాగుంది.